అమెరికా సాధించింది కూడా ఏమీ లేదు. అవును, ఈ వారైంది. మీకు ఉదాహరణ చెప్తాను. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యుద్ధానికి ముందు ఫ్రీగా ఉండే. ఇప్పుడు ఏంటి, తాజాగా ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనం బహుశా జెపి గారు కూడా చూసింటారు. ఏంటి, ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ బ్లాకేడ్ అలాగా ఉండగా యుద్ధం ఆపాలను. అవును. సో డైరెక్ట్ గా నిన్న వైట్ హౌస్ సెక్రటరీ, ప్రెస్ సెక్రటరీ ఓపెన్ గా చెప్పారు, అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మా కోర్ ఆబ్జెక్టివ్నే కాదు, దాన్ని ఫ్రీ చేయడం అని. మార్కో రూబియో అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎలాగూ ఎప్పుడోసారి అవుతుంది లేండి, ఇఫ్ నాట్ టుడే టుమారో, ముందు మేము యుద్ధము ఆపడము గురించి ఆలోచిస్తున్నామని. అంటే ఏమైంది, బిఫోర్ వార్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ, ఆఫ్టర్ వార్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్. ఏం సాధించాడు ట్రంప్? సో బిఫోర్ వార్ ఏమో ఇరాన్ జేపీ గారు చెప్పినట్లు న్యూక్లియర్ నెగోషియేషన్ కు సిద్ధం. అసలు 2015లో ఒబామా ప్రెసిడెన్సీలో ఒప్పందమే కుదిరింది. IAEA చెప్తోంది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ లేవు అని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది అని మాత్రమే చెప్పింది. ఆ ప్రయత్నాలు ఆపడానికి మీకు 2015లో అమెరికా అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు కూడా ఇంతకుముందు జేపీ గారు అన్నట్లు ఈ చర్చలు, యుద్ధం స్టార్ట్ అయ్యే నాటికి కూడా ఒమన్ మీడియేషన్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్ గా చెప్పారు 24 hours లో డీల్ కుదరబోతోంది. అసలు ఇరాన్ అమెరికా షరతులకు దాదాపు అంగీకరించిందని, దీన్ని అమెరికా కూడా ఖండించలేదు. సో మరి ఎప్పటి వరకు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేయకుండా, ఇరాన్ వద్దే కాదు ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా ప్రమాదకరమే, ఇరాన్ దగ్గర ఉన్న ప్రమాదకరమే, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా కట్టడి చేయగలిగాం ప్రపంచము, అమెరికా. అక్కడ ఇప్పుడేంటి, వాళ్ళు అసలు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచే మేము ఉపసంహరించుకుంటాం, ఏం చేసుకుంటాం చేసుకోపో అంటున్నారు. సో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసడానికి అసలు అమెరికా క్రెడిబిలిటీ ఉందా అన్నది క్వశ్చన్. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వెనకాల అమెరికా లేదా? సో అందువల్ల ప్రెస్లర్ అమెండ్మెంట్, హ్యాండ్ బ్రౌన్ అమెండ్మెంట్ ఎన్ని సవరణలు ఇచ్చి సాయం చేశారు. సో అందువల్ల మీకు ఇక్కడ ఫండమెంటల్ గా ఇప్పుడు అంతకుముందు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కట్టడి చేశాం, ఇప్పుడు ఆ ఉన్న కాస్త కట్టడి పోతుంది. రెండోది. మూడవది, అంతకుముందు అమెరికన్ మిలిటరీ బేసెస్ అన్ని చాలా రోబస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ దాడుల్లో దెబ్బతిని అమెరికా సైనికుల మిలిటరీ బేసెస్ నుంచి వదిలేసి హోటళ్లలో తలదాక్కున్న పరిస్థితి. సో అంత పవర్ఫుల్ మిలిటరీ బేసెస్ ను కూడా ఛేదించి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోగలిగారు, ఏమైనా దాడులు ఆపగలిగారా? సో నాలుగవది, అంతకు ముందు ఆ ట్రంప్ కండిషన్ పెట్టేవాడు, ఇప్పుడు ఇరాన్ కండిషన్ పెడుతుంది గమనించి. సో ఇరాన్ అప్పుడు అమెరికా కండిషన్స్ పెడుతుంటే ఇరాన్ ఏమో కాస్త మేము అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తుంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఈ కండిషన్ మాది, ఆ కండిషన్ మీది, యుద్ధం ఆపాలంటే కండిషన్ అంటున్నారు. ఐదవది రెజీమ్ చేంజ్ అయింది. ఆ కమ్యూని కొడుకు కావద్దు ఇంకోడు. ట్రంప్ ఏమంటున్నాడు, అయిపోయింది, ది ప్రజెంట్ రెజీమ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్స్ అంటున్నాడు. సో గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని చెప్పాడు చూడండి. ఆ మడగత తాలిబాన్ సృష్టించింది అమెరికా. కోల్డ్ వార్ లో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ లో అక్రమ సంతానం కాదా తాలిబాన్లు? బిన్ లాడెన్ అమెరికా సృష్టించలేదా? తర్వాత వాళ్ళ మీద యుద్ధానికి పోవచ్చు. సో అందువల్ల గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని చెప్పి 20 ఏళ్ల తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. ఇలా ఆఫ్ఘనిస్తాన్ అంతకు ముందు కనీసం తాలిబాన్కి ఒక రెసిస్టెన్స్ ఉంది నార్థన్ అలియన్స్ రూపంలో. మన ఇండియా, రష్యా, నార్థన్ అలియన్స్ ఇరాన్ సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఏ రెసిస్టెన్స్ లేకుండా తాలిబాన్ ఏకఛత్రాధిపత్యం వచ్చింది. సో అమెరికా వార్కు ముందు తాలిబాన్ కు గట్టి పోటీ ఉంది హమషా, మసూద్ వీళ్ళ నాయకత్వంలో. మీకు తాలిబాన్ కు ఏకఛత్రాధిపత్యం లేదు. ఇప్పుడు తాలిబాన్ కు కంప్లీట్ ఏకఛత్రాధిపత్యం వచ్చి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఇండియాతో సహా మనం కూడా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వస్తే బ్రహ్మాండంగా ఆరతి పెట్టాం కదా. సో ఇలా అమెరికా, ఇండియా, రష్యా, చైనా అన్ని దేశాలు తాలిబాన్ గుర్తిస్తున్నాయి. అంటే బిఫోర్ అమెరికన్ వార్ తాలిబాన్ వాజ్ వీక్, ఐసోలేటెడ్, రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. ఆఫ్టర్ అమెరికన్ వార్ తాలిబాన్ ఈజ్ స్ట్రాంగర్ నౌ. సరే ఇరాన్ లో కూడా అదే రెజిమ్ జరుగుతుంది చూస్తుండండి. సో అందువల్ల అల్టిమేట్ గా ఈ అమెరికా ఏం సాధించింది అనేది క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది కదా. సరే ఇప్పుడు ఇరాన్ ఈ ప్రతిఘటన ఉంటుందని అమెరికా ఊహించకపోవడాన్ని ఎలా చేయాలి? అగ్రరాజ్యం అంటారు, అమెరికాకి తిరిగి లేదంటారు, ప్రపంచాన్ని జేపీ గారు కరెక్ట్ పదం వాడి హుబ్రిస్ అని. సో అంటే ముందు చూపు లేదు జేపీ గారు చెప్పారు స్టార్టింగ్ లోనే. అంటే హుబ్రిస్, నేను సర్వశక్తివంతి. మీకు ఉదాహరణకు మహాభారతం తీసుకున్నాం. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు ఓడిపోయాడు అరణ్యవాస సమయంలో. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు పారిపోయాడు గంధర్వరాజు దాడికి. అర్జునుడు, భీముడు వెళ్ళి కాపాడాడు దుర్యోధనుడిని. తర్వాత మీకు విరాట పర్వ సమయంలో మళ్ళీ ఉత్తర గోగ్రహానికి ముందు ఇది అరణ్యవాస సమయంలో కర్ణుడు గంధర్వరాజు పట్టుకున్నాడు. మళ్ళీ ఉత్తర గోగ్రహణ సమయంలో విరాట పర్వ టైంలో ఒక్క అర్జునుడు వెళ్ళి సర్వసైన్యాన్ని ఓడించాడు.
ఈ రెండు జరిగినాక కూడా మళ్ళీ ఎందుకు యుద్ధం చేసింది దుర్యోధనుడు? ఉమ్, సో ఆ రోజు దుర్యోధనుడు హుబ్రిస్, ట్రంప్ హుబ్రిస్, అందరూ ఇదే హుబ్రిస్. అంటే వాళ్ళొక తమదైన ఆలోచనలోనే ఉంటారు. సో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఏం జరుగుతుంది, ఇన్ని అనుభవాలు ఇలా ఒక్కరోజు కాదు కదా. వియత్నాం లో ఆ రోజే ఓడిపోయారు కదా, ఆఫ్ఘనిస్తాన్ లో మూటాంలో చదువుకొని పారిపోయారు, 20 ఏళ్ళ తర్వాత పారిపోయారు కదా. ఆఖరికి అమెరికా తెచ్చుకున్న వెపన్స్ కూడా వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోయారు తాలిబాన్. అవును, అసలు తాలిబాన్ కు వదిలేతే మోస్ట్ హ్యూమిలియేటింగ్ రిట్రీట్ కదా. సో ఇలా ఇరాక్ లో ఏం జరిగింది, ఇప్పటికి కూడా ఇరాక్ లో ఏమైనా తోవకొచ్చిందా? లిబియా 2 ముక్కలైంది కదా. సో రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నా ఎందుకు చేస్తాడంటే, పోలీసులకు ఎన్నిసార్లు దొరికిన దొంగ మళ్ళీ బయటకు వచ్చినప్పుడల్లా దొంగతనం చేస్తారు కదా. సో ఎందుకు వాడు స్వభావం అదిగా. కానీ దొంగగా పోల్చడం లేదు ట్రంప్, కానీ దొంగ అమెరికన్ సొసైటీ కాదు, రెండింటి మధ్య మనం డిఫరెన్షియేట్ చేయాలి. అమెరికన్ సమాజం గొప్ప సమాజం. మీకు ఇలా నో కింగ్స్ ప్రొటెస్ట్ పేరిట 3200 ప్లేసెస్ లో లక్షలాది మంది ప్రొటెస్ట్ పాల్గొన్నారు. మన దేశంలో లేదు అన్ని ప్రొటెస్ట్. అందువల్ల వీ హ్యావ్ టు సల్యూట్ అట్ అమెరికన్ సొసైటీలో ఉన్న కాన్షియస్నెస్ కు. అమెరికన్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ టెక్నాలజీ, ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీ. సమస్యలో అమెరికన్ స్టేట్, ఆ స్టేట్ నడిపించేది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇప్పుడు వారస్తేనే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గిరాకీ, వారస్తేనే డాలర్ వాల్యూ పెరిగింది. మీరు గమనించండి, వారికన్నా ముందు డాలర్ 2025లో 10% పడిపోయింది. వారు స్టార్ట్ అయినప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతుంది, మీరు గమనించండి. సో దట్ ఈస్ వాట్ దే వాంట్. డాలర్ వాల్యూ పెరుగుతుంది, మిలిటరీ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన కాంట్రాక్ట్లు వస్తున్నాయి. $1 trillion అమెరికా డిఫెన్స్ బడ్జెట్, మళ్ళీ $500 billion కావాలని ట్రంప్ అడుగుతున్నాడు. సో ద ఎకానమీ ఇస్ రన్ బై ద మిలిటరీ ఇండస్ట్రీ. వాట్ యూ ఎక్స్పెక్ట్? యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ వార్ కదా. ఇలా ఎకానమీలో మేజర్ పార్ట్ మిలిటరీ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ టెలింగ్ టోటల్. అలా మీడియాలో కూడా మిలిటరీ ఇండస్ట్రీ ఉంటుంది. అందుకే మీడియా కూడా వారికి అనుకూల ప్రాపగండా చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యవహారం కదా. అంటే ఇక యుద్ధ వ్యూహాల్లో ఎలా దెబ్బతిన్నారు, ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ ఇప్పుడు కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అదే అసిమెట్రిక్ వార్ఫేర్ తో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వియత్నాం లో ఇదే అసిమెట్రిక్ వార్ఫేర్. దిస్ ఈజ్ ఎ నోన్ వరల్డ్ థింగ్. ఇవాళ కాదు, వరల్డ్ వార్ టైంలోనే జరిగింది కదా. వరల్డ్ వార్ టైంలో కూడా చూశారు, బలహీనుడు కూడా బలవంతుణ్ణి ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఇది కాదు 1969లో హెన్రీ కిస్సింజర్ అన్న మాటలు ఏమన్నాడు, ఏ కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ డజంట్ విన్, ఏ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజెస్ అని. ఇది హెన్రీ కిస్సింజర్ అన్న మాటలు కదా. సో ఇప్పుడు కిస్సింజర్ చెప్పిన దాన్ని పాటించి ఉంటా కూడా ట్రంప్ కి ఈ పరిస్థితి రాకపో కదా. సార్ ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకోవడం, సో ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి సార్?